సో గైస్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. నేనైతే బైక్ వాషింగ్కి పోతున్నా గైస్. బైక్ వాష్ చేపియడానికి ఆడ లంగరల్లో చూసిన లంగరల్లో బంద్ ఉన్నాయి. ఇప్పుడు ఇడికి పోతున్నా. మా ఇంటి సైడ్ చూస్తా. బైక్ మొత్తం దుమ్ము దుమ్ము అయింది గైస్. బండి మొత్తం గైస్. బండి అయితే పెట్టేసిన అక్కడ పెట్టినాడు ఆయన. మనదే కడుగుతుంది బండి. బండి వాష్ అయిపోయాక తీసుకోవాలి గైస్. సో గైస్ బండి వాష్ చేస్తుండే ఆయన. ఎండ డేంజర్ ఉంది గైస్. ఇక్కడ మొత్తం కొంచెం ఎండ కొడుతుంది ఈరోజు. అయిపోయింది గైస్. షాంపూ కొట్టి నీళ్ళు కొడితే అయిపోతుంది. అయిపోయింది బైక్ వాషింగ్ చేపించేసిన. అయిపోయింది. ఇగో బైక్ బండి తీసుకొని గిట్ట వెళ్ళిపోతున్నా. మా ఇంటి పక్కనే అన్నా ఇవ్వండి. మొత్తం మంచిగా క్లీన్ అయింది బండి. మొత్తం ముగ్గు దొక్కుండే. లాస్ట్ ఇయర్ దసరాకి చేయించిండే. ఈ ఇయర్ మళ్ళీ సరే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైం దసరాకి చేయించిండే. 200 తీసుకుంటే బైక్ వాషింగ్కి 150 అంటే ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంటారు మా సైడ్. సో గైస్ ఇంటికి వచ్చిండే కదా బైక్ వాషింగ్ చేయించుకొని అనుకుండే. టైం 4 అవుతుంది. ఇప్పుడే లేచిన. సో గైస్ హెయిర్ కట్కి పోతున్నా. కటింగ్ చేయించుకోవాలి. చిన్నగా చేయించుకుంటాను ఈసారి పక్క చిన్నగా చేయిస్తా గైస్. సో గైస్ వచ్చేసిన కాడ ఉన్నా. సో గైస్ ఈరోజు మంగళవారం. నాకు తెలియదు అనుకుంటారు. పోయి చూస్తేమో బంధునే అని మళ్ళీ ఇంటికి వచ్చిన. సో గైస్ మా దగ్గర ఇది సంగం కాడ జాతర చేస్తారు కదా. అయితే ఇవి ఎక్కనికి ఇగో ఇది ఎక్కనికి నాకు తనలాడుతున్నాం. ఎక్క అంటుండే నా. అరే నాడనా ఎక్కువ అంటే ఎక్కువ చెప్తారు. ఎందుకన్నా ఎగ్జామ్ ఉంది. నేను చెడగొట్టేసి మొత్తం అరే ఇగో జల్దీ చేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ నీకు లేట్ అవుతుంది అంటున్నావు కదా. నాకు సెమ్ ఉంది. నేను రాను. అరే చదువుకోద్దా అబ్బాయి. మీరు ఓడి మీరు ఆడుకోరు. నేను రాను నడురా. ఇది ఎక్కడికేమో కొట్లాడుకుంటా. నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నా? అయిపోవా. అది బాగుంటుంది. అరే దగ్గర. సో గైస్ నేను ఇగో ఈ కార్ తీసుకున్నా. ఆయన స్నాప్ పెట్టుకుంటాడు. పండ్ల స్లాబ్ లకే ఉంటాడమ్మా. హూప్స్ పెట్టుకోకుండా ఎక్కువ. అరే సో గైస్ ఎక్కేసినాము అని చెప్తే ఇంటర్లేడు. ఏ ముంగటేం బాగుండదు. అందరు హొరలారే చూడు. లేకపోతే మజారా రైడ్ ఎక్కిన ఫీల్ ఉండదు. అదే ఆంటీ కళ్ళు మూసుకుంది. ఎట్లా హరి బాబు అష్టం లేపుతుంది. సో గైస్ ఆంటీ ఎక్కిండే. ఆంటీ దిగెక్కింది. మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఎట్లా హరి బాబు ఏం మంచిగా లేపుతుండే. ఆపరేటర్ ఈజ్ ఏ గుడ్ ఆపరేటర్ అని నా ముసలాడు ఉండే. మొత్తం ఇది కాస్తుండే గాలికి. గాలి బోరాన్ అనుకో. ఇక లాస్ట్ కదరా. ఇంకా 2 days లో తీసేస్తారో 1 day లో తీసేస్తారో. అంటే ఇటు అవసరం ఆనికి ఎందుకు కూర్చుండొచ్చా. సో గైస్ మళ్ళీ ఇది ఎక్కుతున్నాము జాయింట్ వీల్.
ముగ్గురం. సో గైస్ ఎక్కేసినాము జాయింట్ వీలు. తిప్పుతుండు మెల్ల స్పీడ్. బాయ్ స్పీడ్ పిరావు. మన మీద దాంట్లో ఉన్నది. అరే ఇంటికి పోతున్నా, అన్నీ ఆడి ఇంటికి పోతున్నా. అప్పుడు సో గైస్ మంత్రమాలు పోయిండే మేము. అట్లనే మంత్రమాలు పోయి పిస్తౌలో పోయి మంది తినేసి ఇడికి వచ్చినాం. ఇడికి వచ్చినాక లంబడగా మంత్రమాల్ గిట్ట పోయింటే మంత్రమాల్లో ఏమో ఎది తీసుకున్నాం. మంత్రమాల్లో చెప్పులు తీసుకొని పోయిండే గైస్. మంత్రమాల్లో చెప్పులు తీసుకొని అవి 2 ఆటో వీల్స్ తీసుకున్నా, కార్స్. ఇంట్లో పోయి చూపిస్తా గైస్. ఇప్పుడైతే లిఫ్ట్లో ఉన్నా, ఇంటికి పోతున్నా. చెప్పులు ఇగో ఇవి తీసుకున్నా. ఇది ఒకటి తీసుకున్నా గైస్. ఇది ఒకటి తీసుకున్నా. ఇవి 2 చెప్పులు తీసుకున్నా గైస్. మంచి కనిపించినాయి అట్లా అని తీసుకున్నా గైస్. సో గైస్ ఈ కాళ్ళు తీసుకొని నా దీని కలెక్షన్లో పెట్టాలి. తర్వాత ఓపెన్ చేస్తా గైస్ అది. సో గైస్ పాలు దేనికి వచ్చినా మళ్ళా టైం ఏమో 11:20 అవుతుంది గైస్. చల్లి వెళ్తుంది, ఫుల్ చల్లి మా దగ్గర. పాల ప్యాకెట్ ఇంకా గుడ్లు తీసుకొని వచ్చిన మార్నింగ్ టైం. సో గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడు నేను కటింగ్కి పోతున్నా గైస్. హెయిర్ కట్ చేయించుకోనికి. చిన్నగా చేయించుకోవాలి, పెద్దగా అయిపోయినాయి. చిన్నగా చేపిద్దామని పోతున్నా. అవునే గైస్ లాస్ట్ టైం పోయిన దగ్గర. గైస్ నిన్న పోయిండే, నిన్న మంగళవారం ఉండే కాబట్టి బండ్లు ఉండే నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు పోతున్నా. మా ఫ్రెండ్ అని ఫోన్ చేస్తారు, ఎత్తలేడు ఆ ఫోన్. ఏం చేస్తున్నాము, నేనే పోయి చేయించుకుంటా. సో గైస్ వచ్చేసినా ఇగో ఇండో కటింగ్ షాప్ దగ్గరే. సో గైస్ వచ్చేసిన. సో గైస్ చేయించుకున్నా, చిన్న చేయించుకున్నా. మొత్తం చిన్న గల్లీస్గా కొడుతుంది. ఇంటికి వెళ్ళి స్నానం చేసుకోవాలి గైస్. మసాజ్ గిట్లా చేయించుకున్నా, ఫేస్ మసాజ్. ఇంటికి వెళ్తున్నా గైస్, ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుంటాం. సో గైస్ బండి పెట్టేసిన, ఇంటికి పోతున్నా మీదికి. సో గైస్ ఇంటికి పోతున్నా. అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి పోయి వచ్చి జిషాన్లో చాయ్ తీసుకున్నా. మా అక్కకి అది హాల్ టికెట్ జిరాక్స్ కావాలంటే నేను పోతున్నా. సో ఇంటర్నెట్ షాప్కి పోయి అది జిరాక్స్ తీసుకురావాలి, హాల్ టికెట్. అప్పుడు క్లోజ్ ఉన్నాయి లేదంట ఇంటర్నా గిట్ట. సో గైస్ ఇంటికి వచ్చేసిన. టైం ఏమో 10:40 అవుతుంది. మా చెల్లి గ్లాసులు వస్తుంది పెద్దది. చాయ్ తెచ్చినా కదా గైస్, చాయ్ తాగడానికి. సినిమా చూస్తుంది మా చెల్లి.
సో గైస్ టైం ఏమో 12:05 అవుతుంది. వీడియో ఎడిట్ ఇప్పుడే చేసిన. సో గైస్ ఈ వ్లాగ్ ఏమో ట్యూస్డే వెనస్డే 2 రోజులు కలిపి ఈ వ్లాగ్ ఏం తీయలేదు అంతగనం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కొట్టండి గైస్. ఐ హోప్ వీడియో నచ్చుతుంది అంటున్నా. బాయ్.